నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఓటు అనేది ఎంతో కీలకమైనది. అలాంటి ఓటును ఎవరిని భయపడకుండా వినియోగించుకోవాలని దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ బెటాలియన్తో రోడ్డు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వినియోగించుకోవాలన్నారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే తప్పనిసరిగా ఆర్ఓ ద్వారా పర్మిషన్ తీసుకోవాలని, లేని పక్షంలో చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. ఓటర్లకు కూడా, మీకు కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు మీ దృష్టికి వస్తే నాకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఫోర్సు మన దగ్గరికి పెద్ద మొత్తంలో బందోబస్తుకు వచ్చారు. వారితో ఈరోజు మనం ఈ రోడ్ మార్చ్ దుబ్బాక టౌన్లో చేయడం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి భయాభ్రాంతులకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ విషయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో మేము అంటే గట్టిగా ఉంటాము. బందోబస్తు కూడా మన దగ్గరికి పెద్ద మొత్తంలో వచ్చింది. ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. ముఖ్యంగా ఈ పొలిటికల్ పార్టీస్కి కూడా చెప్పేది ఏంటంటే, ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ ర్యాలీలు, ధర్నాలు ఏదైనా ప్రొటెస్ట్ చేసినట్లయితే ఆర్ఓ గారితో పర్మిషన్ తీసుకొని లీగల్గా చేసుకోగలరు. ఒకవేళ లేకపోతే 100% ఆ పొలిటికల్ పార్టీస్ మీద కూడా కేసులు రిజిస్టర్ అవుతాయి. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందుకు ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో 100% మేము గట్టిగా ఉంటాము. మీకు కూడా ఎలక్షన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి మా దృష్టికి తీసుకొచ్చి కంప్లైంట్ చేసినట్లయితే కేసులు రిజిస్టర్ చేసి తప్పకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ కూడా మాకు 100% సహకరించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.